నీవు ఎవరితో మాట్లాడినా సరే, ఆఖరికి దరిద్రుడితో మాట్లాడిన, ధనవంతుడితో మాట్లాడిన, నీ మాట్లాడే మాట విధానం ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినదిగా ఉండాలి, రుచికరమైనదిగా ఉండాలి, వినేవారికి వినసొంపుగా నీ మాట ఉండాలి అని చెప్పి దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. నాలుకంటండి జీవవృక్షము వంటిదంట. ఈ నాలుక మనిషిని బ్రతికించేది ఈ నాలుకే, మనిషిని చంపేది కూడా ఈ నాలుకే. ఈ యొక్క నాలుక వక్రమైన మాటలు మాట్లాడినప్పుడు, గర్వపు మాటలు మాట్లాడినప్పుడు, దూషణ మాటలు మాట్లాడినప్పుడు ఎదుటి వారికి మన పట్ల ఏం కలుగుతుంది? కోపము వస్తుంది, క్రోధము వస్తుంది, ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషము వస్తుంది. అదే ఈ నాలుకను నువ్వు స్వాధీనంలో ఉంచుకొని ప్రేమతో మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి అందరూ కూడా మనకి ఎలా ఉంటారంటే అక్క చెల్లెళ్ళ వల్లే, అన్నదమ్ముల వల్లే మనలను